సాయికి హింట్లు ఎక్కువైపోయాయని నా అభిప్రాయం. ఎందుకంటే ఓకే, సాయి గేమ్ స్టార్ట్ చేసే లోపల వాడు రియలైజ్ అయ్యే లోపల వాడిని బయటికి పంపించాలి. ఎందుకనంటే వాళ్ళకి నేను ఫస్ట్ వీక్ ఎప్పుడైతే నేను బాల్ గేమ్ ఆడి మీ అందరికీ నేను ఎలా ఎక్స్పెక్టేషన్స్ని హై చేశాను, అదేవిధంగా వాళ్ళకు కూడా నేను అదే హై చేశాను. వాళ్ళ టార్గెట్ అంతా ఆ టైంకి నిఖిల గౌరవం మీద లేదు, నా పైనే ఉండింది. ఎందుకంటే సాయి మాట్లాడగలుగుతున్నాడు, సాయి తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాడు, సాయి నామినేషన్స్లో పాయింట్స్ మాట్లాడుతున్నాడు, సో క్లియర్గా ఉన్నాడు అనే థింగ్స్ వాళ్ళకి క్లారిటీ ఉంది. సో ఎప్పుడు కూడా నేను వాళ్ళకి టార్గెట్గా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాను కదా, అక్కడ మనం పంచుకునే ప్రతి విషయం అది మనం నామినేట్ కూడా చేయొచ్చు, ఫ్రెండ్షిప్స్ బాండింగ్సే కాకుండా. సార్ కళ్యాణ్ తనుజ గారి యొక్క దాని మీద మీకు వాళ్ళది చాలా మంచి ఫ్రెండ్షిప్ అండి లోపల. అంటే జనాలందరికీ క్యూరియాసిటీ అది ఒకటే ఉంది ఇప్పుడు బయట. బిగ్ బాస్ అనగానే గుర్తుకొచ్చేది తనుజ కళ్యాణ్ గారి యొక్క ఐ సైట్ ఒకటే కనిపిస్తుంది. కళ్యాణ్ అంటే కూడా తనుజ వల్లే అంటున్నారు చాలా మంది. అది చెప్పాడా అండి కళ్యాణ్ స్టేజ్ పైన తనుజ వల్లే గెలిచాను అని చెప్పి? మరి అలాంటప్పుడు మరి ఆమె కూడా వన్ ఆఫ్ ద పార్టే కదండి. ఇంకా సో బేబీ జోడీలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా? అవునండి. సో అక్కడైతే కప్పు తీసుకొస్తారంటారా? ఎక్స్పెక్ట్ చేసా మేము. ఏమండి, నేను జోడీకి వెళ్ళి నీట్ గా మీతో తిట్టించుకోకుండా అరే ఈ అబ్బాయి చాలా చక్కగా ఆడుతున్నాడు, ఈ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది అని మీ ఇంట్లో వాళ్ళు ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం అని ఎవరో ఒకళ్ళు చెప్పినా నేను దేవుడికి దండం పెట్టుకుని అదే నాకు పెద్ద సపోర్ట్. అక్కడికి వెళ్ళి నా కాలో వేలో ఎరకొట్టు నాకు ఇంకా 34,000 కెరియర్ ఉంది. ఓకే, మీ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలి, మళ్ళీ మళ్ళీ మన అందరం కలవాలి. సో నా వీలైనంత కృషి పట్టుదల నేను చూపిస్తాను. మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ నేను తగ్గించను. నేను ఖచ్చితంగా అండి, మీరు నన్ను లవ్ చేయండి, మీరు నాకు లవ్ ఇవ్వండి ఖచ్చితంగా. ఓహో నాకు ఇంత వాల్యూ ఉందా అనే విషయం నేను బీబీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చాలా నేను రిగ్రెట్స్ ఫీల్ అయ్యాను. సో నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. సో నేను అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు అందరూ ఒక చిన్న మంచి క్యారెక్టర్లో నేను కనిపిస్తేనే తీసి నెత్తి మీద పెట్టుకున్నారు, తీసి కింద పడేయలేదు ఎప్పుడు కూడా, తీసి భుజాల మీద పెట్టుకున్నారు, లేకపోతే సంకలు ఎత్తుకొని కూర్చున్నారు కానీ ఈ అబ్బాయి అని చెప్పి కింద మాత్రం పడేరు తెలుగు ప్రేక్షకులు. అలాంటిది మళ్ళీ నేను టెలివిజన్ అంటే మీకు తెలుసు ఈ మధ్య సోషల్ మీడియాస్ కానీ వీటిలు కానీ సినిమాలు థియేటర్స్లో ఆడే విధానాలు కానీ చాలా చేంజెస్ వచ్చేసాయి గత 5-6 ఏళ్ల నుంచి, కోవిడ్ తర్వాత నుంచి. సో నేను ప్రేక్షకులకి కనిపించాలి, ప్రతి మూమెంట్లో నేను మీకు దగ్గర అవ్వాలి, మీడియా వాళ్ళందరితో మాట్లాడాలి. సో మీ అందరి ఇన్పుట్స్ నేను తీసుకోవాలి, నాలో ఏమన్నా బ్యాడ్ ఉంటే సరి చేసుకోవాలి. ఇదే నా పద్ధతి అండి. బీబీ జోడీలో నేను తప్పు తీసుకొస్తానా లేదా అని నాకు తెలియదు, కానీ చివరి వరకు పోరాడతాను. అండ్ బీబీ జోడీ టీంకి కూడా నా మీద చాలా నమ్మకం ఉంది. సో దాన్ని మాత్రమే నేను తగ్గించుకోను. సో నాకు తెలుసు వరల్డ్ కప్లో క్రికెట్లో కప్పు తీసుకురాబోతేనే మన ఫేవరెట్స్ మెగా స్పోర్ట్స్ మెన్స్నే పచ్చిబూతులు తిట్టేస్తూ ఉంటాం మనం. సో అలాంటిది నేను అసలు ఒక లెక్క కాదు. సో నేను బ్యాడ్ కమెంట్స్ పట్టించుకోవట్లేదు, కేవలం గుడ్డుని మాత్రమే తీసుకుని అది మీరందరూ ఇచ్చే బ్లెస్సింగ్స్ లాగా తీసుకొని, ఆ తల్లిదండ్రులు నన్ను కష్టపడి పెంచి మీ అందరి ముందుకి ఇంత ఎంకరేజ్ చేసి తీసుకొచ్చిన తర్వాత మీ అందరే నాకు ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్తున్నారు. సో నేను దాన్ని కొనసాగించే విధంగా నేను కష్టపడి పనిచేస్తాను. దివ్య అంటే లైక్ బర్నీ గారిది దివ్య గారిది లోపల అన్న అండ్ సిస్టర్ బాండింగ్ ఉండే, కానీ అది ప్రొజెక్ట్ అవ్వడం బ్యాడ్ గా బయట లైక్ అన్న అనుకుంటా కొంచెం కలింగ్ లైక్ ఓవర్ డోస్ ఎక్కువైపోయింది. సో మీరు ఫీల్ అయ్యారు కదా, లోపల నుంచి చూసారు కదా, సో మీకు ఎలా అనిపించింది ఆ సిస్టర్ అండ్ బ్రదర్ బాండ్ అనేది జెన్యూన్ అయినా? దివ్య గారికి కానీ బర్నీ గారికి కానీ బాండింగ్ చాలా లైక్ ట్రాన్స్పరెంట్గా ఉండేదండి. ఎందుకంటే మనం ఒపీనియన్స్ ఏమన్నా తీసుకోవచ్చు కానీ బాండింగ్స్ వల్ల వాళ్ళ ఇండివిజువల్ గేమ్స్ మీద ఎఫెక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే కప్ ఒక్కళ్ళే తీసుకెళ్ళాలి కాబట్టి. సో బాండింగ్స్ అనేది మన ఎమోషనల్, మన పర్సనల్ థింగ్ అది. సో అది ఆ గేమ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా అని చూసుకొని, సో ఎమోషనల్ అవ్వకుండా మన గేమ్ మనం ఆడి ఎంత ముందుకు వెళ్తున్నాం అనేది. ఎందుకంటే మన ఎమోషన్స్ మన లైఫ్లో వీక్నెస్లో అవ్వకూడదు. సో అది హౌస్లో మనం ఒక ఆట ఆడడానికి వచ్చాం కాబట్టి అక్కడ ఏమైనా వీక్నెస్ అవుతుందా లేదా అని చూసుకోవాలి, కానీ వీళ్ళతో మాట్లాడకూడదు, వార్నింగ్స్ పెట్టుకోకూడదు అనేది ఎక్కడ ఉద్దేశం కాదు. ఎందుకంటే మన స్నేహం లేకుండాను ఎటువంటి
పరిచయాలు లేకుండానో మన జీవితాలు ముందుకు సాగవు. అయితే పచ్చళ్ళ పాప రమ్య మోక్ష ఉంది కదా, పచ్చళ్ళ పాప రమ్య మోక్ష ఆమె వస్తూనే కళ్యాణ్ మీద ఒక పెద్ద నింద పెట్టేసింది, అమ్మాయిల పిచ్చోడు అని చెప్పేసి. సో మీరు కలిసి ఉన్నారు కదా, మీకు ఎక్కడైనా అలా అనిపించిందా? నేను అమ్మాయిని కాదు కదండి. సో నాకు తెలిసిన కళ్యాణ్ అయితే చాలా మంచి వ్యక్తి, మనిషి. అండ్ ఆ అమ్మాయికి ఎటువంటి ఒపీనియన్స్ అలాంటివి ఉన్నా తను అడగండి అలాంటి విషయాలు. అండ్ నాకు తెలిసిన కళ్యాణ్ అయితే తన బ్యాక్గ్రౌండ్ అయితే ఈజ్ ఫ్రమ్ ఆర్మీకి వెళ్ళాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు అందరి దగ్గర నుంచి చూసారు. నేను వాళ్ళ నాన్నగారితో మాట్లాడాను. నాకు చాలా మంచి అభిప్రాయమే కలిగింది. కానీ ఎక్కడ కూడా నేను ఆ సర్టైన్ పాయింట్లోకి నేనేమి వెళ్ళలేదండి. అండ్ నాకు కూడా అలాంటి కమెంట్స్